హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం అనకాపల్లిలో అయితే ఉన్నాము. అనకాపల్లి నుండి మన ప్రయాణం అయితే నర్సీపట్నం అండి. నర్సీపట్నం జలపాతాలు అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. వీలైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే వీడియో అయితే అందిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వైజాగ్ టు విజయవాడ హైవేలోకి వెళ్తున్నాము. తిన్నగా వెళ్తే విజయవాడ వెళ్ళవచ్చు. రైట్ సైడ్ లో 35 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నర్సీపట్నం చేరుకోవచ్చు. ప్రస్తుతం తాళపాలెం అనే ఊరికైతే మనం వచ్చాం. తాళపాలెం నుండి నర్సీపట్నం 35 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. వైజాగ్ నుండి నర్సీపట్నం కి 72 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. నర్సీపట్నం ఊర్లోకైతే వచ్చేసాము. నర్సీపట్నం నుండి సరుగుడు వాటర్ ఫాల్స్ కి అయితే 36 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం నర్సీపట్నంలో ఫేమస్ హాల్ పీవీఆర్ సినిమా హాల్, ఇది కాంప్లెక్స్ దగ్గరలో అయితే ఉంటుంది. ఈ పీవీఆర్ సినిమా హాల్ పక్కనే చూడండి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఈ రోడ్లలో అయితే మనం కొంచెం ముందుకైతే వెళ్తే మనకి బస్ స్టాండ్ కూడా కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్ లోనే. ఇదిగోండి నర్సీపట్నం బస్ స్టాప్ ఇది. మనం ఈ రోడ్డు తిన్నగా వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం అయితే ఒక జంక్షన్ లోకి వచ్చాం. ఈ జంక్షన్ లో మనం లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే తీసుకోవాలి, రైట్ సైడ్ వెళ్ళకూడదు. లెఫ్ట్ సైడ్ రోడ్ లో చూడండి మీకు ఎదురుగా పింక్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా రేక్ షెడ్ తోని, అది రైస్ మిల్ అండి. ఈ రైస్ మిల్ అయితే మీరు దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ బలిఘట్టం టెంపుల్ ఆర్చ్ అండి. ఈ టెంపుల్ మీకు తగులుతుంది రైట్ సైడ్ లో వెళ్తున్న దారిలో. ఈ టెంపుల్ ని దాటుకొని మీరు ముందుకు వెళ్తే మీకు తాండవ జంక్షన్ అనే జంక్షన్ అయితే వస్తుంది. ఈ తాండవ జంక్షన్ దగ్గర జామకాయలు ఫేమస్ అని చెప్తున్నారు. ఎవరికడిగినా జామకాయలు ఎక్కువగా అమ్ముతారు తాండవ జంక్షన్ దగ్గర అని చెప్పారు. అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా జామకాయలు అయితే అమ్ముతున్నారు వీళ్ళు. మీకు ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే చెప్తున్నాను. సరుగుడు వాటర్ ఫాల్స్ కి ఎలా వెళ్లాలో అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. తాండవ జంక్షన్, ఈ తాండవ జంక్షన్ దగ్గరకు వచ్చాక కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్ లో అయితే మనం అయితే ట్రావెల్ చేయాలి. ఇక్కడ నుండి ఈ తాండవ జంక్షన్ నుండి రైట్ సైడ్ లో తిన్నగా 6 కిలోమీటర్లు మీరు దూరం వెళ్తే మీకు నాతవరం జంక్షన్ అయితే వస్తుంది. ఆ నాతవరం జంక్షన్ నుండి మనం సరుగుడు వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. నాతవరం జంక్షన్ నుండి సరుగుడు వాటర్ ఫాల్స్ కి 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనమైతే ప్రస్తుతం నాతవరం ఊర్లోకి అయితే వచ్చేసాము. రాజశేఖర రెడ్డి విగ్రహం కనిపిస్తుంది కదా, రాజశేఖర రెడ్డి విగ్రహం కింద అయితే మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళకి సరుగుడు వాటర్ ఫాల్స్ ఎలా వెళ్ళాలంటే కింద వెళ్ళండి అన్నారు. ఆ రైట్ సైడ్ లో కూడా రోడ్డు ఉంది అని చెప్తున్నారు. ఆ రైట్ సైడ్ లో వెళ్తే కొంచెం దగ్గర అని చెప్పారు. కానీ మాకు చెప్పిన వాళ్ళు కింద వెళ్ళిపోమని చెప్పడం వల్ల మేమైతే కింద వచ్చాం. మాకు ఒక 5 or 6 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయితే పడ్డదండి. కాబట్టి ఆ జంక్షన్ నుండి ప్రిఫర్ చేయాలి, అడిగి వెళ్తే బెటర్. ప్రస్తుతం అయితే మేము ఈ కింద వేలో అయితే వెళ్తున్నాము. ప్రస్తుతం మనం సరుగుడు ఊర్లోకి అయితే వచ్చేసాము. సరుగుడు ఊరు నుండి లోపలికి వెళ్తే సరుగుడు వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. నాతవరం జంక్షన్ దగ్గర మనకి మిస్లీడ్ చేశారు ఊరు ప్రజలు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర డౌన్ కో రోడ్డు, రైట్ సైడ్ కూడా ఒక రోడ్డు ఉంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి డౌన్ కి వాళ్ళైతే వెళ్ళమని అయితే మాకు చెప్పడం వలన దగ్గర రోడ్డు అనుకోండి మేమైతే వచ్చేసరికి దారిలో కొంతమంది మీరు ఇలా వచ్చే కన్నా అలా వెళ్తే బాగుండు అని చెప్పారు. మరి వచ్చిన తర్వాత రిటర్న్ అవ్వలేక ఆ ఎక్స్ట్రా కిలోమీటర్లు అయితే మాకు తగిలి టైం కూడా వేస్ట్ అయిందండి. మీరు నాతవరం జంక్షన్ దగ్గరికి వచ్చి సరుగుడు వాటర్ ఫాల్స్ కి ఎలా వెళ్ళాలో క్లియర్ గా అడిగితే వాళ్ళు చెప్తారు. మమ్మల్ని అయితే మిస్లీడ్ చేశారు. రాజశేఖర రెడ్డి విగ్రహం నుండి రైట్ సైడ్ వేలో అయితే వెళ్తే చాలా తక్కువ దూరం అని చెప్పారు. ఎలాగో అలా సరుగుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మేమైతే చేరుకున్నాం. కానీ టైం అయితే చాలా వేస్ట్ అయిపోయింది. మనం అయితే సరుగుడు వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ సరుగుడు వాటర్ ఫాల్స్ బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ బోర్డు కింద వెళ్ళి కొంచెం దూరం వెళ్తే మనకి ఒక వాగు అయితే కనిపిస్తుంది. ఆ వాగును దాటుకుని అవతల వైపు వెళ్తే సరుగుడు వాటర్ ఫాల్స్ కి అయితే చేరుకోవచ్చు అని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు. మనం వాగును దాటుకుని కొంచెం ముందుకు రాగానే ఇప్పుడు మనకన్నా చాలా మంది ఆల్రెడీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ అయితే చేశారు. ఇక్కడ చిన్న షాపును కూడా పెట్టుకున్నారు ఎవరో వాళ్ళ జీవనాధారం కోసం. చూడండి ఇక్కడ కూడా షాప్ కి వచ్చి కొంతమంది ఏం కావాలో కొనుక్కుంటున్నారు. అలాగే ఇక్కడ మగవాళ్ళు ఫుల్ బిజీలో ఉన్నట్టున్నారు. ఆడవాళ్ళు వంటలు చేసుకునే బిజీలో ఉంటే మగవాళ్ళు వేరే పనిలో బిజీగా ఉన్నారు. ఎటు చూసినా కూడా జనాలతో కిటకిటలు ఆడుతుంది. మేము వెళ్ళే సమయానికి మేము వెళ్ళిన టైం కార్తీక మాసంలో 3వ వారం అండి. జనాలు అయితే కిటకిటలు ఆడుతున్నారు.
అందులో ఆ చెక్క బ్రిడ్జ్ బదులేదు మన ఈ కొండ మనం ఈ వాటర్ ఫాల్స్ రాగానే లెఫ్ట్ లో అయితే చిన్న కొండ కనిపించింది కదా. ఈ కొండ గుహ అయితే ఉంది. ఈ గుహ లోపలికి రాగానే ఒక రాయికి అయితే పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు గంగమ్మ తల్లిగా పూజిస్తారు అని అయితే వాళ్ళైతే చెప్పారు. ఈ గంగమ్మ తల్లిని మనం కూడా దర్శనం చేసుకుందాం అయితే లోపలికి అయితే వచ్చాను. ఇక్కడైతే చాలా వరకు కోతులు అయితే మనుషుల మీద కూడా అటాక్ చేస్తున్నాయి. చూడండి, ఎవరైనా పిక్నిక్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువులు పట్టుకుని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. వాటికి తినే వస్తువులు అనుకుని అవి అయితే మన మీద అటాక్ చేస్తాయి. అది కోతుల నుండి కొంచెం పిల్లలు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే కనిపెట్టుకుని ఉండండి. కోతులు అయితే వచ్చి అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. పిక్నిక్ టైంలో మీ బిజీలో మీరు ఉండకండి దయచేసి. ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మనం సరుగుడు వాటర్ ఫాల్స్ కి అయితే చేరుకున్నాము. సరుగుడు వాటర్ ఫాల్స్ తో నీటి అందాలతో పాటు చాలా మంది పర్యాటకులు కూడా ఈ రోజు అయితే వచ్చారు. ఆదివారం కావడం వల్ల అది కార్తీక మాసం వేళలు చూడండి, మొత్తం లొకేషన్ నిండిపోయింది, జనాలతో కిటకిటలాడుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరైనా నర్సీపట్నం దగ్గర ఉన్న, నర్సీపట్నంకి నియర్ 100 కిలోమీటర్స్ లో ఉన్న వాళ్ళైనా 1 డే స్పెండ్ చేయాలంటే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అండి సరుగుడు వాటర్ ఫాల్స్. ఇక్కడ స్నానాలు చేసి పిల్లలతో ఫుల్ గా ఎంజాయ్ చేసి అలాగే సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ అయితే ఇదండి. మళ్ళీ కార్తీక మాసం వేళల్లో ఆడవాళ్ళు ప్రత్యేకంగా శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు కదా. సోమవారం అంటే ఖచ్చితంగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మనం ఈ శివలింగం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉందండి. లొకేషన్ కూడా చాలా బాగుందండి. ఏదైనా మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 లోపు వచ్చి ఈ ప్లేస్ లో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే చాలా బెటర్. సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్. ఈవినింగ్ 5 తర్వాత ఈ ప్లేస్ కి ఎవరు రాకండి, ఎందుకంటే కొంచెం నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.